So we are going on a trip. వన్ డే ట్రిప్పే బట్ స్టిల్. సో ఈ ట్రిప్ ఎలా ఉంటుందో తెలియదు, ఏం ప్లాన్స్ ఉన్నాయో అంతలా గుర్తులేవు. సో లెట్స్ సీ. ఓకే యా, ఇప్పుడైతే మనం బస్ స్టాప్కి వెళ్తున్నాము. సో యా లెట్స్ గో. టైం 6:30 అయింది. సో ఇప్పుడు మేము బస్ స్టాప్కి వెళ్తున్నాము. సో దిస్ ఇస్ డే 1 అనమాట. ఈరోజు ఏం చేస్తామో అంతా. డే 2 కూడా ఉంటుంది. సో యా, కీప్ వాచింగ్. కనిపించట్లేదు బట్ స్టిల్ యా ఫైనల్లీ అన్ఎక్స్పెక్టెడ్లీ యా. సో ఇప్పుడు మేమందరం సుధాకి వెళ్తున్నాం. ఇన్ సో బస్ అయితే ఎక్కేసాం మేము. లెసి 1 hour తర్వాత అక్కడ రీచ్ అవుతాము. అంటే మనుషులు ఏమో సరిగ్గా కనిపించట్లేదు, వెలుగు వచ్చాక వెళ్ళిపోయింది మనకి. మా డెస్టినేషన్ అయితే రీచ్ అయ్యాము. మేము వచ్చిన ఊరి పేరు సుధాక్. సో ఇప్పుడు సన్ రైజ్ అవుతుంది. బేసికల్లీ ఇక్కడ చాలా చల్లగా ఉంది, చాలా అంటే చాలా. మేము సుధాక్లో అయితే దిగాము, కానీ హోటల్ వైపు నడుచుకుంటూ వెళ్తున్నాము. కానీ మా హోటల్ దొరకట్లేదు. సో అది ప్రాబ్లం అనమాట. సో ఇక్కడ చాలా అంటే చాలా చల్లగా ఉంది, లైక్ చాలా. సో ఇప్పుడు హోటల్కి వెళ్ళి మా లగేజ్ అంతా పెట్టి అక్కడ ఏమన్నా తినడానికి వెళ్ళి అప్పుడు నెక్స్ట్ డెస్టినేషన్ ఏంటో ప్లాన్ చేస్తాను. నాకు చలికి నోరు కూడా కదలలేకపోతున్నాను నేను. ఓకే బాయ్. సో మేము అనుకోని పరిస్థితిలో ఒక హోటల్ బుక్ చేసాము. హాస్టల్ అనుకోండి ఏదైనా. సో దానికి వెళ్ళే దారిలో అనమాట ఇదంతా. ఇక్కడ పడిపోతామో అర్థం కావట్లేదు. యా ఫన్. యా చలో ఫన్నే కానీ చల్ల. ఒక పక్క చల్లగా ఉంది, ఇంకో పక్కన కొండ ఎత్తుకుంది. వా చాలా బాగుంది. వా వేరే వీలుంది అక్కడ. నిజంగా చెప్తున్నా, కెమెరా న్యాయం చేయట్లేదు ఈ వ్యూకి, కానీ చాలా బాగుంది. అక్కడ ఆ బ్లూ షేడ్స్ చూసారా, లైక్ చాలా బాగుంది. నాకు కెమెరా బాగా. సో ఇదే మేము ఈ నైట్ స్టే ఉండబోతుంది. యాక్చువల్లీ చాలా బాగుంది. మా 10 members వచ్చాము మేము అందరము. సో 10 members-కి ఒకటేలాగా పెద్ద రూమ్, ఒక పెద్ద హాల్, ఒక కిచెన్, అంటే చిన్న కిచెన్ సెపరేట్గా కాదు, హాల్లోనే ఇంక్లూడెడ్, అండ్ ఒక బెడ్రూమ్, ఒక బాత్రూమ్ ఇచ్చారు. సో యా, ప్రెజెంట్ ఇంకా బయట ఊరంతా ఏమీ మేల్కోలేదు, మేము మాత్రం ఊరు మీద పడి తిరుగుతున్నాము. సో అందుకనేసి కొంచెం షాప్స్ అన్నీ ఓపెన్ చేసే టైంకి బయటకు వెళ్ళి ఇంకా కొన్ని చూడాల్సిన ప్లేసెస్ ఉన్నాయి, నెమ్మదిగా ఫస్ట్ తినేసి అలా ప్లాన్ చేసుకుంటున్నాము. మేము స్టే ఉంటున్న ప్లేస్లోని బాల్కనీ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. సో మేము ఇప్పుడు ఊరిని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాము అండ్ తినడానికి వెళ్తున్నాము. ఓకే ఓకే చెప్పు హరి, ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం? ఫస్ట్ మనం డిసైడ్ అవ్వాలి. తినడానికి అయితే వెళ్తాము.
తినడానికి వెళ్తున్నాము. నెక్స్ట్ అక్కడ నుంచి ఫోర్ట్కి వెళ్ళి ఫోర్ట్ నుంచి నెక్స్ట్ మళ్ళీ సెంటర్ చూసుకొని ఓకే గ్రాసరీస్ అవన్నీ కొనుక్కొని గ్రాసరీస్ కొనుక్కోవాలి. అక్కడ 9 వరకు క్లోజ్ అంట. సో యాక్చువల్లీ మ్యాటర్ ఏంటంటే ఫోర్ట్ తిరగడానికి 3 to 4 hours పడుతుందంట. సో మేము ఫోర్ట్ తిరిగేసి దాని తర్వాత ఇంకా చుట్టుపక్కల ఏమైనా ప్లేసెస్ ఉంటే అవన్నీ కూడా చూసేసి 9 లోపు మేము రూమ్లోకి వచ్చేయాలి. ఎందుకంటే 9కి ఆల్ షాప్స్ అన్నీ బంద్. సో అప్పటికే గ్రాసరీస్ అన్నీ కొనేసుకొని వచ్చేయాలి. ఓకే మేము మనుషులు కనిపించారు. వా మేము ఇందాక నుంచి ఒక డెసర్టెడ్ ఐలాండ్లో తిరుగుతున్నాము. వా కానీ చాలా బాగుంది. ఓ వాళ్ళకి చెప్తున్నారా? సో యా నైస్. సో అనుకోకుండా మేము ఈ మంచి బీచ్కి వచ్చాము. చాలా బాగుంది. యాక్చువల్లీ ఈ బీచ్లో స్వాన్స్ ఉన్నాయి కనిపిస్తుంది. అది స్వాన్స్ ఆ డక్స్ అవి వాట్ ఎవర్ కానీ ఉన్నాయి. మనుషులు లేరు అనుకున్నాము కానీ మనుషులు కూడా ఉన్నారు. We have Jack Sparrow. మళ్ళా చెప్పు హాయ్. మేము బీచ్ ఇక్కడ ఒక బ్రిడ్జ్ లా ఉంది. సో అక్కడ నుంచొని చాలా మటుకు ఫొటోస్ దిగాము. అండ్ వెనక కొండలు ఇక్కడ అండ్ ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది వ్యూ. యాక్చువల్లీ ఇప్పుడు ఫోర్ట్కి వెళ్దాం అనుకున్నాం కదా, కానీ దారిలో కనిపించిందని ఇంకా కవర్ చేస్తున్నాము. అండ్ ఇప్పుడు నెక్స్ట్ స్టాప్కి వెళ్తున్నాము. సో బై టు దిస్ బ్యూటిఫుల్ వ్యూ. పెబల్ బీచ్ లా ఉంది కానీ ఇది పెబల్ బీచ్ కాదంట. ఇవన్నీ బాగున్నాయి ఫుల్. అవన్నీ పెబల్స్ 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 పెబల్స్. ఇది బీచ్. ఇప్పుడు మేము ఇక్కడ నుంచి ఫోర్ట్కి స్టార్ట్ అవుతున్నాము. హలో. బీచ్కి ఫోర్ట్కి మధ్యలో ఆగిపోయి ఇక్కడ ఫుడ్ తినడానికి వచ్చాము. సో ఇక్కడ అంత అద్భుతమైన వెరైటీ డిషెస్ ఏమి ఉండవు కాబట్టి మేము ఎప్పుడు తినే షవర్మాస్ డోనర్స్ అవే ఆర్డర్ చేసుకుంటున్నాము. సో ఆర్డర్ అయితే చేసాము. వీఆర్ వెయిటింగ్. సో ఆర్డర్ చేసిన గ్యాప్లో ఇక్కడ ఒక షాప్ ఉందనేసి వచ్చాము. చాలా కమి. సో ఇక్కడ ఈ షెల్స్ అవన్నీ ఉన్నాయి. ఏంటది? మాస్క్ అదియా లిడ్సా? ఫేస్ మాస్క్ అంట. వీడికి ఇంగ్లీష్ వచ్చనుకుంటా. బాగుంది అమ్మ, చాలా బాగుంది. ఇక్కడ అంతా బట్టలు ఉన్నాయి. సో డోనర్ అంటే అయితే విత్ చికెన్ అండ్ సమ్ వెజిటేబుల్స్ అండ్ బ్రెడ్. యావరేజ్ ఉంది. ఏంటి బాగుంది. నాకు ఎందుకో నచ్చింది. నేను అందులో సైలెంట్గా ఉన్నా. బాగుంది. తిన్నాక ఫోన్లో ఛార్జింగ్ అయిపోతుంది. 30% ఉంది. సో మ్యాక్సిమం ఇంటికి వెళ్ళేంత వరకు వ్లాగ్స్ తీయడానికి ఛార్జ్ ఉండాలి అని కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం అక్కడికి వెళ్తాము. అదే వెళ్ళాలనుకుంటున్నాము, చూద్దాం. సో ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళాలి. లైక్ అక్కడికి వెళ్దాం. ఆ ఫోర్ట్కి వెళ్ళడానికి మెట్లు అంట ఇవి. ఇది ఆ ఫోర్ట్ ఎంట్రన్స్. మాకు ఇప్పుడు అదేంటది టికెట్స్ తీసుకోవడానికి టైం అయిపోయింది.
యా ఇక్కడ టికెట్స్ తీసుకోవాలంట. టికెట్స్ ఓన్లీ 2 వరకే ఇస్తారంట. సో ఇది యాక్చువల్లీ మేము చూసేది అక్కడ ప్లాన్. ఇది ఆ ఫోర్ట్. సో ఇక్కడ చాలా వ్యూ పాయింట్స్ అవన్నీ ఉన్నాయి. మరి ఇప్పుడు మాకైతే ఎంట్రన్స్ లేదు. మ్యాక్సిమం మాకు ఒప్పుకుంటే రేపు వచ్చి ట్రై చేస్తాము, లేదంటే లేదు. సో యా చూద్దాం అనుకున్న ఫోర్ట్ వచ్చేసి అదిగోండి అదన్నమాట. సో మాకు అది చూడడానికి అవ్వలేదు, టైం అయిపోయింది. సో టైం అయిపోయేసరికి మమ్మల్ని లోపలికి ఎలవ్ చేయలేదు. అందుకని మేము ఇంకా డిసప్పాయింట్ అవ్వకుండా మేము ఇక్కడ ప్రొడక్ట్స్ కొనుక్కొని దాని తర్వాత రూమ్కి వెళ్ళి మంచిగా వండుకొని నైట్ మళ్ళీ బయటకు వెళ్ళాలి కదా. సో అందుకనేసి డిసప్పాయింట్మెంట్ లేకుండా చేసుకోవాలి ఎలాగైనా అని రూమ్కి వెళ్ళి స్లోగా కుక్ చేసుకుంటాం. నెక్స్ట్ ప్లానింగ్ వేసుకుంటాం. న్యూ ఇయర్ స్పిరిట్. ఓకే. సో యాజ్ ఏ సైడ్ ప్రొడక్ట్స్ కొనడానికి వచ్చామని చెప్పాను కదా, కానీ షాప్ కొంచెం దూరం ఉంది. సో బాయ్స్ వెళ్ళారు. ఒక 2-3 మాతో ఉన్నారు అబ్బాయిలు, జూనియర్స్. అండ్ అమ్మాయిల మందరం ఎక్కడైతే చిన్న షాప్ ఉంటే మేము అది ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. దాంట్లో సేమ్ అవే మట్టివి అవన్నీ ఉన్నాయి. అది షో యూ. సో ఇదే అది బుడ్డి షాప్. ఏమంటున్నాను నాకే కిల్లర్ ఫిలోస్. ప్రకృతి నచ్చే వాళ్ళకు నచ్చుతుంది ఇది యాక్చువల్లీ ఊరు. సో మేము వెళ్దాం అనుకున్న ఫోర్ట్ మెయిన్ ఎంట్రన్స్కి ఆపోజిట్లో ఉంటుంది. అది నెంబర్ ఎంత 6 or 7 మరి. మళ్ళీ మేము మా రూమ్ అయితే రీచ్ అయ్యాము. మ్యాటర్ ఏంటంటే మా రూమ్లో మాకు హీటర్స్ ఆన్లో లేవు. అసలు హీటర్సే లేవు. దీనికి ఏవో పోర్టబుల్ హీటర్స్ ఇచ్చారు. మేము వెళ్ళక ముందే ఆన్ చేసిందామే, కానీ చాలా చల్లగా ఉంది. సో రాగానే అందరం టైర్డ్ ఉన్నాం కాబట్టి అందరం రెస్ట్ మోడ్లో ఉన్నాము. సో దీని తర్వాత విల్ కుక్ సంథింగ్ అండ్ దెన్ విల్ సీ వాట్ విల్ డూ. సో ప్రజెంట్ అయితే మాత్రం కళ్ళు మొత్తం నీరసం అయిపోయింది. సో ఈజీ. మళ్ళీ ఎప్పుడు ఇది అర్చన ఎప్పుడు హలో గాయ్స్ వెల్కమ్ టు హిమాస్ ఛానల్. ఓకే ప్రజెంట్ అయితే ఇంకా రెస్ట్ తీసుకుంటాం కొంచెం సేపు. ఫోన్లో ఛార్జింగ్ బేసికల్లీ ఎవరికి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి ఓపిక లేదన్నమాట. అందరూ ఫుల్ టైర్డ్ అయిపోయి ఇదిగో ఆల్రెడీ నీ హార్ట్ స్లీప్ వేస్తుంది. సో యా అసలు అయితే ఇక్కడ వీడియో తీయడానికి వీళ్ళకి ఓపిక ఎలా వస్తుంది అన్నట్టు ఫేస్ పెట్టి మరీ చూస్తుంది. నిజంగా అది ఎక్స్ప్రెషన్. సో యా ఓకే బ్రేక్. ఓ మా బాయ్స్ అందరు చాలా కష్టపడి డైలాగ్ చెప్పడానికి కూడా ఇక బాయ్స్ అందరూ చాలా కష్టపడి కర్రీ అయితే కుక్ చేశారు. ఒక ½ an hour నాప్ తీసుకుందాం అనుకున్నా, కానీ తెలియకుండానే 1.5 hour పడుకుంటాను. లేవగానే మంచిగా హాట్ కాఫీ తాగాను. సో కొంచెం హెడేక్ తగ్గింది. ఇప్పుడైతే టైం మాకు 8:50 అయింది. మాకు ఇంకా 9:30 అవ్వలేదు. 9:30 అయితే ఇండియాలో న్యూ ఇయర్. సో మాకు 8:50 అయింది. సో ఇప్పుడు మేము తినేసి దాని తర్వాత
రెడీ అవ్వి మేము ఇక్కడ 12కి సెంటర్కి వెళ్తాము. అది ప్లాన్ ప్రజెంట్. సో ప్లాన్ ప్రకారం ఇప్పుడు తినాలి కాబట్టి ముందు క్లిప్లో చూపించినట్టు అందరం అయితే సర్వ్ చేసుకొని కూర్చున్నాము. లేట్ అండ్ ఫోన్లో ఛార్జింగ్ లేదు, సో అందుకని నేను ఛార్జింగ్ పెడుతున్నాను. అండ్ తినేసి చేస్తా. ఓకే బై. ఇలా ఆల్రెడీ 9:30 అయిపోయింది. సో మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. కానీ మేము ఇప్పుడు 11కి బయటకు వెళ్ళాలి. సో ఇప్పుడు టైం వచ్చేసి 10 అలా అయింది. అందరం రెడీ అవ్వాలి. ఇప్పుడు నేను వచ్చేసి నా 2 years బ్యాక్ బర్త్డే డ్రెస్ అయితే వేసుకుంటున్నాను. నీహా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు. హ్యాపీ న్యూ ఇయర్. సో ఇప్పుడు మేము అందరం రెడీ అవ్వాలి. లెట్స్ గెట్ రెడీ. ఓకే రెడీ విత్ మీ కన్నా నాకు నా వ్లాగ్ కంటిన్యూ అవ్వడం ఇంపార్టెంట్. సో అందుకనేసి నేను ఛార్జింగ్ పెడుతున్నాను ఫోన్కి. మనం రెడీ అయిపోయాము. మేము ఇప్పుడు సెంటర్కి వెళ్తున్నాము. సో లెట్స్ గో. సో ఎవ్రీవన్ డాల్డ్ అప్. ఇక లైట్ లేదు. సో లెట్స్ గో. సో మేము సెంటర్ వైపు వెళ్తున్నాము. ఇంకా టైమ్ ఇస్ 11:48. వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్ టు వాక్ ఫాస్ట్. సో చెప్పాను అందరం బాగా రెడీ అయ్యామని. మేము కరెక్ట్ టైంకి స్పాట్కి వచ్చేసాము. సో డెకరేషన్స్కి లైట్స్ ఆన్ చేశారు. ఇంకా 5 more minutes, 4 more minutes, 3 more minutes. Count down. ఇక్కడ నుంచోండి. లెట్స్ వెయిట్. రీచ్ కోసం ఎవరు చేయట్లేదు. ఇంకా అవ్వలేదు. 12 వాళ్ళు కౌంట్ చేస్తున్నారు. Look. 1. Happy New Year. Happy New Year. అయితే ఓకే. కాన్సర్ట్ లా జరుగుతుంది. సమ్ ఫైర్ వర్క్స్ కా థింగ్. అంటే ఫైర్ వర్క్స్ కాదు, ఫైర్ తో ఏదో చేస్తున్నారు. సో లెట్స్ గో అండ్ సీ. థింగ్ చూసారా అక్కడ ఫైర్ 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 కదా. లెట్స్ గో అండ్ సీ. ఎందుకు ఈ మంటలన్నీ? సో ఇక్కడ ఏదో సమ్ ఫైర్ వర్క్స్ కాన్సర్ట్ ఏదో జరుగుతుంది. మేము దానికి వచ్చాము చూడడానికి. మంటల్ కాన్సర్ట్. వావ్.
Спасибо и с новым 2025 годом! Громче, громче, громче! Еще громче, 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 громче! ఇప్పుడు టైం వచ్చేసి 1:20 అయింది అండ్ స్టిల్ రోడ్డు మీద నేను లలి ఇద్దరమే ఉన్నాము. సో ఇంత సెక్యూర్డ్గా ఉంటుంది ఈ ఊరు. అందుకనే మేము రష్యాలో చదవడానికి చాలా దాన్ని ఏమంటారు హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇది ఒక అప్రిషియేషన్ వీడియో అనుకోండి. సో యా, సెక్యూరిటీ అనేది 100కి 1000% ఉంటుంది. ఎవరైనా చదువుకోవాలనుకుంటే మంచి రష్యన్ యూనివర్సిటీస్లో తీసుకొని చదువుకోండి ఇఫ్ మీకు అంత ఇంట్రెస్ట్ ఉంటాయి. ఓకేనా? సో సెక్యూరిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఇది మా లాస్ట్ న్యూ ఇయర్ ఇక్కడ కాబట్టి ఇది ద మెయిన్ రీజన్. మేము నెక్స్ట్ ఇయర్ నుంచి రష్యాని బాగా మిస్ అవ్వే రీజన్స్లో ఇది ఒక మెయిన్ రీజన్. సో యా, విల్ డెఫినెట్లీ మిస్ రష్యా. సో మేము ఫైనల్లీ రూమ్కి అయితే రీచ్ అయిపోయాము. ఇట్ వాజ్ వెరీ నైస్. ఆ ఫైర్ వర్క్స్ కానీ దాన్ని ఏమంటారు, ఫైర్ ప్లేయా అది మంటలతో చలగాటం నిజమే చాలా బాగుంది. అండ్ యా, మేమందరం యాజ్ యూ కెన్ సీ వీఆర్ టైర్డ్ ఆఫ్ కోర్స్. అంటే వెళ్ళి చూసింది కన్నా వెళ్ళి వచ్చిన దానికి ఎక్కువ టైర్డ్ అయ్యాము. అండ్ చాలా బాగుంది, బట్ స్టిల్ చాలా బాగుంది. సాటిస్ఫాక్షన్కి డబుల్ సాటిస్ఫాక్షన్ అయింది. ఇప్పుడు మేము అందరం ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం ఎంజాయ్ చేసి అండ్ దెన్ విల్ స్లీప్. సో డే 1 అయితే ఫ్లాప్స్ అయినా సరే చాలా సక్సెస్ఫుల్గా మేము డే 1ని కంప్లీట్ చేసాము. ఐ హోప్ అందరం బాగా ఎంజాయ్ చేసామని. సో దిస్ ఈజ్ హౌ వీ స్పెండ్ అవర్ 31st December and how we welcomed our Jan 1st of 2025. I hope మీకు ఈ వీడియో నచ్చుంటుంది. మీకు నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. ప్లీజ్ డూ యాక్టివేట్ ఇట్. అండ్ యా, హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్. బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ.